హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఒక పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే 75 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. కానీ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క క్లాస్ అనేది చాలా హార్డ్ అండ్ అదేవిధంగా చాలా లాజికల్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు చాలా కాన్సన్ట్రేషన్గా విన్నట్టయితేనే మనకు స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ యొక్క 2 బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు మొత్తం మీద 6,000కు పైగా ప్రశ్నలు ఇక్కడ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవుతూనే ఉండండి. అండ్ అదేవిధంగా వీడియోకి ఎడిషనల్ డేటా కోసం స్మార్ట్ స్టడీ మెటీరియల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. Sachin Tendulkar scored run in 10 innings against Australia: 38, 70, 48, 34, 42, 55, 63, 46, 54 and 44. Find the average deviation with respect to mean. ఓకేనా. సో మీన్ బేస్ పైన మనకు అక్కడ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా. సో ఫస్ట్ మనం యావరేజ్ కనుక్కుందాం. సో యావరేజ్ దట్ మీన్స్ మనకు 38, 70, 48, 34 ప్లస్ 42 ప్లస్ 55 ప్లస్ 63 ప్లస్ 46 ప్లస్ 54 అండ్ 44. సో ఈ టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని వాళ్ళే ఇచ్చారు కదా, 10 ఇన్నింగ్స్ అని బై 10. సో ఈ మొత్తం కూడితే మనకు ఎంత వచ్చేసింది, 494/10 దట్ ఈక్వల్స్ టు. సో దీన్ని మనం పాయింట్ చేసేస్తే 49.4 వస్తుంది. సో పాయింట్లు అయితే మనకు క్యాలిక్యులేషన్ హార్డ్ కాబట్టి దీన్ని 2తో కట్ చేసేద్దాం. 2, 4, 7 ఇది 5లో పోతుంది. 247/5. సో చూడండి ఫ్రెండ్స్, మనం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం సమ్మేషన్ ఆఫ్ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ అనేది దీన్ని సపరేషన్ చేయలేకపోతుంది. ఓకేనా. సో 247/5 అనేది 38లోంచి 70లోంచి 48లోంచి తీసేయలేం కదా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ప్రాపర్గా ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ చేసుకొని ద స్టార్టింగ్ 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క మీన్ని తీసుకొని దానిలోంచి దీన్ని తీసేస్తే మనకు డేటా అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు స్టార్టింగ్ ఉన్నటువంటి డేటా ఏంటిది, ఫస్ట్ 34 ఉంది లీస్ట్, అంటే తర్వాత 38 ఉంది, అండ్ నెక్స్ట్ 42 ఉంది, అండ్ నెక్స్ట్ 42 తర్వాత 43, 44 ఉంది, 45 లేదు, 46 ఉంది. సో 10లో సగం 5 కాబట్టి బై 5. సో ఈ మొత్తం చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది, 204/5. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చే స్టాండర్డ్ డీవియేషన్. సో 247లోంచి 204 పోతే మనకెంత, 43/5. ఓకేనా. సో ఇట్లా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ భిన్నాలలో ఉన్నాయి. సో 38 - 247/5 చేస్తే ఇట్ టేక్స్ మచ్ టైం. అంత ఎక్కువ టైం అనేది మనం ఉపయోగించుకోలేం కాబట్టి ఈ యొక్క ట్రిక్ని మనం ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ 255 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్గా ఎలిమెంట్ ఇవ్వలేదు, అంటే 1, 3, 5, 7, 9 అటు ఇవ్వకుండా డి వాల్యూ ఇవ్వడం జరిగింది. పోనీ ఆ డీనన్న ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆన్సర్ చేద్దాము అంటే, సో ఆప్షన్ చూడండి, 20.2, 10.1, 20.0, 10.5 అన్ని పాయింట్లు ఇచ్చేసిండు. సో హౌ కెన్ వీ సాల్వ్ దిస్ వన్? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రిటికల్ క్వశ్చన్. ఓకేనా. సో ఇట్లాంటి క్రిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. సో టైం సేవ్ చేసుకోవాలి. సో 1D to 100D అంటే ఎన్ని ఉన్నాయి, 100 ప్లస్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇప్పుడు ఒకటి ఉంది కదా 1, అంటే టోటల్ 101 ఎలిమెంట్స్. సో టోటల్ వచ్చేసి 101 ఎలిమెంట్స్. సో వీటన్నిటి యొక్క మనకు కావాల్సింది స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే ఖచ్చితంగా మనకు x బార్ కావాలి. సో x బార్ అంటే ఏంటిది, సగటు. దట్ మీన్స్ కిందిది 101, పైది 1 + d ప్లస్ 1 + 2d ప్లస్ 1 + 3d ప్లస్ 1 + 100d. ఓకేనా. సో బై 101. సో ఈ 1 లైన్ ఎన్ని ఉన్నాయి, 101 ప్లస్ ఈ యొక్క డీలు మొత్తం కూడితే మనకి ఎన్ని ఉంటాయి. సో 1 to 100 దాకా ఉన్నటువంటి మొత్తం కనుక తీసుకుంటే మనకు 5050 వస్తుంది. సో 5050 మనకు దీనిలోంచి తీసేసుకుంటే మాత్రం అంటే 101 + 5050ని 1 + 50d చేసుకోవచ్చు కదా, 1 + 50d. సో దీన్ని చేసుకున్నా మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. ఓకేనా. నేను డైరెక్ట్ చేసేసిన మొదటి 100 సంఖ్యల యొక్క మొత్తాన్ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసిన, అంటే 50 × 51/2 ఆ యొక్క మెథడ్ మనం చేసేసాం కదా. సో దాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది n × n + 1/2. దట్స్ ఇట్, వేరే కొత్తది ఏం లేదు. ఇది చేసేసినాం. ఈ కింద ఉన్నటువంటి 101 ఇది క్యాన్సిల్ అయిపోతే 1 + 50d.
సో 1 + 50d ఏంటిది? సగటు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? డీవియేషన్. సో ఇప్పుడు మనం డీవియేషన్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. దట్ మీన్స్ 1/n సమ్మేషన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో మనం ఇక్కడ మాడ్ తీసుకుంటున్నాం, అండర్ రూట్ తీసుకోకుండా మాడ్ తీసుకుంటున్నాం. డైరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఇక్కడ వచ్చినటువంటి ఒక 50d అనేది దీనిలోంచి తీసేయచ్చు కదా, ఇక్కడ కూడా డీలే ఉన్నాయి, ఇక్కడ కూడా డీలే ఉన్నాయి. సో ఫస్ట్ దానిలోంచి రిమూవ్ చేసేస్తే ఇక్కడ 1/n వాల్యూ ఎంత? మొత్తం ఎన్ని ఉన్నాయి? 101. కొద్దిగా లాజికల్ క్వశ్చనే, కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. సమ్మేషన్ అంటే ఏంటి? వాటి యొక్క మొత్తం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 1. 1లోంచి ఇది తీసేస్తే 1కి 1కి పోతే -50d. సమ్మేషన్ అంటే ప్లస్. తర్వాత ఎలిమెంట్ ఏంటిది? 1కి 1 క్యాన్సల్, డీలోంచి 50d పోతే -49d. అప్ సో ఆన్. మనకి ఏమైపోతుంది? లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 100d. 100dలోంచి 50d పోతే 50d. అర్థమైందా? -52 + 50d దాకా మొత్తం సమ్ చేయాలి. సో వాటన్నిటిని కూడా సమ్ చేసేస్తే మనకు అల్టిమేట్గా వచ్చేటటువంటి పాయింట్. సో ఇక్కడ మనకి ఏమి చేసిండు? ఆల్రెడీ 255 చేసిండు కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసిండి. 255 దట్ ఈక్వల్స్ టు, సో 255 దట్ ఈక్వల్స్ టు, సో 1/101 ఇంటూ, సో ఈ లోపల ఉన్నటువంటిది ఇదేంటిది? మొత్తం ఈ సెక్షన్ కనుక తీసుకుంటే మనకు n × n + 1/2. సో n = 50. సో 50 × 51/2. సో dd 2d. ఓకేనా? సో ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సల్. ఓకేనా? దీన్ని ఇంటూ 101 దట్ ఈక్వల్స్ 50 × 51. సో ఇక్కడ ఉన్నటువంటి d కూడా అట్నే ఉంది కదా, సో ఇంటూ d రాసుకుందాం. సో ఇప్పుడు మొత్తాన్ని, సో d యువతలు తీసుకొచ్చేస్తే 255 × 101/50 × 51. సో దీనికి వీటికి మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 10.1 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 5 × 5 = 25, అప్రాక్సిమేట్లీ మనకు నియర్ బై వచ్చేసింది కాబట్టి సో 10.1. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు వీడియో స్టార్టింగ్లోనే పెద్ద లెక్కలు పడ్డాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ద గివెన్ డేటా 3, 10, 10, 4, 7, 10, 5. ఓకేనా? సో దీని యొక్క ఏం కనుక్కోమంటుండు? స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటుండు. సో స్టాండర్డ్ డీవియేషన్ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఇచ్చిన దాని యొక్క సగటు అంటే ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం. 3, 10, 10 3 30, 33, 37, 44, 49, 49/8 మొత్తం 7 అంటే 7. ఎక్స్ బార్ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయచ్చు కదా. ఓకేనా? ఇది ఇక్కడ దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని వీటిలోంచి సపరేట్ చేసేద్దాం. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, వీటిని మనం మీన్ డీవియేషన్. ఓకేనా? సో ఇక్కడ సమ్మేషన్ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్క్వేర్ని తీసుకోవట్లేం కాబట్టి అండర్ రూట్ కూడా రాదు. ఒకవేళ మీరు కనుక ఇక్కడ స్క్వేర్ పెట్టారనుకోండి అండర్ రూట్ అనేది రావడం జరుగుతుంది. సో సమ్మేషన్ ఆఫ్, సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, సో ఎక్స్ ఈక్వల్స్ టు 3, 10, 10, 4, 7. ఇది దీనిలోంచి ఇది తీసేయాల్సి ఉంటుంది. సో 3 - 7 ప్లస్ 10 - 7 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ 10 - 7. సో అట్లా మనం మొత్తం ఇంప్లిమెంట్ చేసేసినాం. మనకు మాడ్ ఉంది. మాడ్ మీన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మాడ్ అంటే ఏంటిది? మనకు బయటకు వచ్చేటటువంటి సంఖ్య అనేది లోపల ఉంది, మైనస్ అయినా ప్లస్ అయినా మనకు బయటకు వచ్చేది ప్లస్ఏ. బై టోటల్ ఎలిమెంట్ ఏంటి? 7. సో ఈ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి మనకు 18 అవుతుంది. 18/7. 3, 7 అంటే మనకు -4, -4 బయటకు వస్తే 4, 10లోంచి 7 పోతే 3, 10లోంచి 7 పోతే 3, అండ్ 7, 4 అంటే 3. అట్లా. ఓకేనా? ఇట్లా మనం రాసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఓకేనా? 18/7. అయితే ఇక్కడ మనకు స్క్వేర్ పెట్టుకున్నాం అనుకో అండర్ రూట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో వచ్చేటటువంటి సంఖ్యకి మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి మ్యాచ్ అవుతలేవు కాబట్టి ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసేసినాం. కావాలంటే మీరు ఫస్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఆప్షన్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వీ హ్యావ్ టు యూజ్ ద సెకండ్ ట్రిక్. ఓకేనా? సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మన యొక్క కోర్సులో యొక్క టోటల్ డేటా అందుబాటులో ఉంది కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద గివెన్ సెట్ 10, 11, 12, 9, 8. ఓకేనా? సో క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చేస్తూ ఉంటే మనకు హార్డ్నెస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇట్లా మనకు స్టాండర్డ్ డీవియేషన్ అని కనిపించగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఎక్స్ బార్. ఓకేనా? 8, 12, 20, 20. ఓకేనా? 20, 20, 40, 10, 50, 50/5, 10. దట్స్ ఇట్.
సో మళ్ళీ ఇక్కడ ఇవన్నీ రాసుకోవడం ఎందుకు, రాసుకున్నా మళ్ళీ కౌంట్ చేయాల్సిందే కదా, డైరెక్ట్ కౌంట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకేనా. సో ఎక్స్ బార్ వచ్చేసింది. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 10 వచ్చేసింది. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ ఇక్కడ √2 వచ్చేసింది. ఆల్రెడీ మనకి ఇక్కడ లాజికల్గా √2 ఉందంటే √, సమ్మేషన్ ఆఫ్ x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n చేసేసుకుంటే రూట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో సమ్మేషన్ అంటే ఏంటిది, అన్నిటి యొక్క సమ్. 10లోంచి 10 తీసేసే 0, 11లోంచి 10 పోతే 1, 1 స్క్వేర్ అంటే 1, 12లోంచి 10 పోతే 2, 2 2 జా 2 స్క్వేర్ 4, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అన్నిటి కూడా స్క్వేర్లో యాడ్ అయిపోతాయి. అండ్ 9లోంచి 10 పోతే -1, -1 అంటే 1, ఇది కూడా 4 బై మొత్తం ఎన్ని 5. ఇదెంత ఫ్రెండ్స్ 8, 9, 10 √10/5 √10/5 ఒకట్లా 5 2లా, దట్ మీన్స్ √2. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 6, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్. సో ఇక్కడ మనకు వేరియన్స్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, వేరియన్స్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ డీవియేషన్ యొక్క స్క్వేర్. ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు √of వేరియన్స్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఉపయోగించినాం. సో వేరియన్స్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్, దట్ మీన్స్ 36. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ డేటా ఈస్ 196, దెన్ స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు తెలుసు స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు √of వేరియన్స్. సో √of 196 దట్ ఈక్వల్స్ టు 14. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది పాజిటివే కదా, 196 పాజిటివ్ కాబట్టి డైరెక్ట్ మనం ఇది ఇంప్లిమెంట్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ డేటా సెట్ ఈస్ 121, దెన్ ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా. సో డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకు వేరియన్స్ ఇచ్చేసిండు √of v దట్ ఈక్వల్స్ టు √of 121 దట్ ఈక్వల్స్ టు 11. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. If the variance of data set is 81, then find the standard deviation of the data. So 81 అంటే √of 81 that equals to 9. Option B is our answer. And next question, the coefficient of a set of data is 64, then find out the standard deviation. So మనకు coefficient of set of data, that means √of 64 that equals to 8. ఓకేనా. సో వేరియన్స్కి మనకు పేరు అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వేరియన్స్ ఆఫ్ ద డేటా సెట్ ఈస్ 361, దట్ మీన్స్ ఇది దేనికి ఫ్రెండ్స్, ఇది 19 కదా, దట్స్ ఇట్. ఓకేనా. అందుకే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అవన్నీ మనం ముందే కంప్లీట్ చేసుకున్నాం, ఇటువంటిప్పుడు టైం సేవ్ అయిపోతుందని. కొద్దిమంది ఏం చేస్తారంటే ముందే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మేజర్గా ప్యూర్ సెక్షన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకు బేసిక్స్ రాకపోవడం వల్ల, అంటే మేజర్గా పర్సెంట్ ఇంటిజర్స్ కానీ, డెసిమల్ ఫ్రాక్షన్స్ కానీ, అండ్ అదేవిధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కానీ, ఓకేనా. సో అవి రాకపోవడం వల్ల ఎక్కువ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వేరియన్స్ ఆఫ్ డేటా సెట్ ఇస్ 169, దెన్ వాట్ విల్ బి ద స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు డైరెక్ట్ ఇచ్చేసిన వేరియన్స్ 169 అంటే ఏంటి, 13 కదా, 13 169, దట్స్ ఇట్. ఇంతే ఫ్రెండ్స్. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేసేయగలగాలి మీరు, మీకు ఫార్ములా తెలవాలి. అంటే వేరియన్స్ అనగానే మీ మైండ్లోకి రావాలి √of v దట్ ఈక్వల్స్ టు SD, దట్స్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా డైరెక్ట్. In n observations x1, x2, x3 up to xn, frequency will be given as f1, f2, f3 up to fx. What will be the standard deviation? సో స్టాండర్డ్ డీవియేషన్ మనకు తెలుసుగా ఫ్రెండ్స్, √, కనుక కనిపిస్తే స్క్వేర్ ఉండాలి. స్క్వేర్ ఉందా, లేదు. స్క్వేర్ ఉందా, స్క్వేర్ ఒక్కదానికే ఉంది లోపల, బయట లేదు, ఇది కాదు. సో √, ఉంది, స్క్వేర్ ఉందా, లేదు. √ స్క్వేర్ ఉంది, సమ్ ఆఫ్ fi, సో i వాల్యూ 1 to n ఉంది, fn అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఫార్ములాస్ గుర్తుపట్టగలగాలి. అండ్ సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్ x1, x2, x3 up to xn, అండ్ అదేవిధంగా వాట్ విల్ బి ద స్టాండర్డ్ డీవియేషన్. రూట్ ఉంది అంటే ఖచ్చితంగా స్క్వేర్ ఉండాలి, రూట్ లేదు అంటే మాడ్ ఉండాలి, ఓకేనా. సో ఇది కాదు, ఇది లోపల ఉంది, ఇది కాదు. ఓకే, ఇక్కడ ఇది ఉంది, సమ్మేషన్ 1 to n ఉంది, ఇక్కడ i ఇచ్చిండు. సో ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. ఓకేనా. సో మనకి ఇక్కడ రెండిట్లో ఏదైనా కూడా కరెక్టే, ఎందుకంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చేసిండు కాబట్టి ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ ఇట్లనే ఎగ్జామ్లో జరిగేదే ఇసుంటిది. ఓకేనా. సో వాళ్ళు మిస్టేక్ చేసేస్తారు, ఇట్లాంటి మిస్టేక్ చేసేసి మనకు ఉన్నటువంటి మార్క్స్ మిస్ చేసేస్తారు, తర్వాత క్వశ్చన్ని క్యాన్సిల్ చేసేస్తారు. కాకపోతే మనకు బెనిఫిట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ ఏది పెట్టినా కరెక్టే అని మళ్ళీ మనం ఫైట్ చేసుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ పేపర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని
ఆప్షన్లో ఎర్రర్ ఉందా లేకపోతే క్వశ్చన్లో ఎర్రర్ ఉందా మనం ఫైండ్ అవుట్ చేసేసుకొని రిక్వెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. చాలా చాలా లాజికల్గా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. వెన్ ఏ నెంబర్ ఈజ్ చూజన్ ఇట్ ర్యాండమ్. ఓకేనా, ఒక నెంబర్ని సహజంగా మనం ఎంచుకోవాలి, ఒక నెంబర్ని యాదృచ్ఛికంగా ఎన్నుకోవాలి. వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 digit నెంబర్ వితౌట్ ఏ కో ప్రైమ్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఒక సంఖ్యను ఎన్నుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 43 అని తీసుకుంటున్నా. 43 అనేది 2 అంకెల సంఖ్య అవి ఉండాలి. ఎస్, సో 2 అంకెల సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 10 నుంచి 99 దాకా ఈ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 90 ఉంటాయి. ఎందుకంటే 1 నుంచి 100 అంటే మనకు 100, 1 నుంచి 9 అంటే ఈ 9 ఉంటుంది. 100 అనేది ఏంటిది 3 అంకెలు, సో మొత్తం పోతే మిగిలింది 90 కదా. దీంట్లో ప్రధాన సంఖ్య కానిది ఏది? సో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? మొత్తం 1 నుంచి 100 వరకు 25 ఉంటాయి, మనం చదువుకున్నాం. స్టార్టింగ్లో కన్నా తీసుకుంటే 2, 3, 5, 7, తర్వాత మళ్ళీ మనకు 11 అనేది 2 అంకెల సంఖ్య. 11 నుంచి మనకు అట్లా వచ్చేస్తూనే ఉంటుంది. 100 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మధ్యలో ఎన్ని ఉంటాయి? మొత్తం 25లో 4 పోతే 21. సో మొత్తం 90లో 21 పోతే మిగిలిందంత 69. ఎన్ని సంభావ్యతలు ఉన్నాయి? 69 ఉన్నాయి. సో 69 నేను ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, 2 అంకెల సంఖ్యలో ప్రధాన సంఖ్యలు కానీ ఏ సంఖ్యలైనా తీసుకోవచ్చు. అంటే 69 ఉన్నాయి, ఉన్నటువంటి సంఖ్యలు మొత్తం 90. సో 69/90, 3 23ల 3 30ల. సో ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ 23/30. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ పేర్ ఆఫ్ డైస్ ఇస్ థ్రోన్. ఓకేనా, ఒక జత పాచికలు వేసినప్పుడు. ఓకేనా, సో డైస్ మీకు ఐడియా ఉంటుంది కదా, 1 2 3. సో సేమ్ ఇట్లా జత 2 పాచికల్ని ఎగరేసినట్ట. అయితే వాటి యొక్క సంఖ్యలు మొత్తం బేసిక్గా ఉండడానికి సంభావ్యత ఏంటిది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక డైలో మనకు 6 ఉంటాయి, ఇంకో డైలో 6 ఉంటాయి. మొత్తం కలిపేసిండు అంటే ఇంటూ మొత్తం 36. అంటే ఎట్లా ఇది 36 ఎట్లా వస్తుంది చూడండి. ఒక డైలో ఒకటి పడ్డది అనుకో, 2 డైలో ఒకటి పడవచ్చు, 2 3 4 5 6. సో సేమ్ అట్లే ఇక్కడ 2 పడ్డప్పుడు 2 ఒకటి పడవచ్చు, 2 పడవచ్చు, 2 3 పడవచ్చు, 2 5 2 6. ఇట్లా మనం 6 దాకా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా రాయకుండా డైరెక్ట్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎన్ని సంభావ్యతలు ఉంటే మొత్తం 36. 36 ఓన్లీ బేసి సంఖ్యలే పడాలంట. ఓకేనా, వాటి మొత్తం అంటే చూడండి, 1 1 ఎంత? 2 2 అనేది సరి సంఖ్య, 1 2 బేసి సంఖ్య, 1 4 బేసి సంఖ్య, 1 6 బేసి సంఖ్య. అంటే దీంట్లో 3 బేసీలు 3 సరిలు ఉన్నాయి. అంటే 3 ఆడ్ నెంబర్స్ 3 ఈవెన్ నెంబర్స్. సో దీంట్లో కూడా 3 ఆడ్ నెంబర్స్ 3 ఈవెన్ నెంబర్స్, 3 ఆడ్ 3 ఈవెన్. అట్లా మనకు మొత్తం ఎన్ని ఉంటాయి? 36లో 18 ఆడ్ ఉంటే 18 ఈవెన్ ఉంటాయి. మనల్ని అడిగింది 18 ఆడ్. సో ఆడ్ 18 మొత్తం ఎన్ని? 36. 1/2 1/2 అంటే 0.5. దట్స్ ఇట్. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్లియర్గా అర్థం కావడానికి ఇంత డీటెయిల్గా చెప్పాను. కానీ ఎగ్జామ్ హాల్ ఇదంతా మనం ఎవిడెన్స్ అయితే చేయలేము. ఓకేనా, ఎన్లార్జ్ కూడా చేయలేము. సతీష్ పుట్స్ 5 yellow and 3 blue balls in the closed box. His brother Manish picked 2 balls at random. Calculate the probability that picked one are the same color. ఓకేనా, 2 కూడా ఒకే కలర్ అయ్యేటట్టు సంభావ్యత చూడమంటుండు. సో ఉన్నటువంటి బాల్ ఎన్ని? మొత్తం 8. అందులో ఎల్లో 5, 3 బ్లూ. సో ఆయన ఖచ్చితంగా 2 బాల్స్ పిక్ చేసిండు. దీంట్లోంచి 2 తీసుకోవచ్చు, దీంట్లో 2 తీసుకోవచ్చు. అంటే ఎల్లో లేదా ఇది ఆర్, ఎల్లో ఆర్ బ్లూ. సో ఎల్లో ఆర్ బ్లూ అంతే కదా, తీసుకుంటే ఎల్లో లేదా బ్లూ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఈక్వేషన్ తీసుకుందాం. 5 బాళ్ళలోంచి 2 బాళ్ళు లేదా అని మనం ప్లస్తో సూచిస్తాం. మీరందరూ మర్చిపోయి మైనస్ పెట్టిన అనుకోండి, మొత్తం లెక్క అంతా క్యాన్సిల్ అయిపోద్ది. 3 బ్లూలోంచి 2 తీసుకోవడం బై మొత్తం కదా 8 C2. ఇది మనకు కావాల్సినటువంటి స్ట్రక్చర్. సో 5 C2. సో దీని ఫార్ములా NCR. మన యొక్క స్కూల్ డేస్లో చదువుకున్నాం, ఇంటర్లో కూడా వచ్చింది. NCR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో 5 C2. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5లోంచి 2 తీసేస్తే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ కింద ఉన్నటువంటి 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ బై 3లోంచి 2 పోతే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఓకేనా, అండ్ కింద 8 ఫ్యాక్టోరియల్ బై 8లోంచి 2 పోతే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిదంటే ఆ సంఖ్యతో పాటు దాని కింద ఉన్నటువంటి సంఖ్యల యొక్క
టోటల్ డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, 5 ఇంటూ 4 ఇంటూ నేను 3 ఫ్యాక్టోరియల్ నేను రాస్తా, ఎందుకంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ కింద 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఈ ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఓకేనా, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సర్. సో ఓకేనా, సో సేమ్ అట్నే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 5 4 3 ఇట్లనే చేసేసినాం కదా. 8 ఉందనుకోండి, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ ఇది పోయింది, 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 అంటే 2, ఇది ఒకట్లా ఇది 4లా. ఓకేనా, సో సేమ్ అట్లే ఇది 5 ఇంటూ 4 చేసేసాం. ఈ కింద 2 ఉంది కదా, ఇక్కడ 2కి ఇది పోతే ఇది 2, ఫస్ట్ది 5 2 10 అయింది. సో ఇదేమైంది, ఇది 3 అయింది. ఇదేమైంది 4 7 28 అయింది. ఓకేనా, 10 3/28, 10 3 అంటే 13/28. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు కూడా ట్రై చేయండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ ఏ షూటింగ్ కాంపిటీషన్ టు హిట్ ఏ టార్గెట్ ప్రాబబిలిటీ 1/2 ఫర్ ఏ, 2/3 ఫర్ బి, 3/4 ఫర్ సి. ఇఫ్ దే హిట్ ద టార్గెట్ టుగెదర్ వెన్ వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ పెనిట్రేషన్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏకి 1/2% అంటే సగం శాతం ఉంటే, బీకి ఏమో 2/3%, సికి ఏమో 3/4% అవకాశం ఉందంట. వాళ్ళు ముగ్గురు కనుక టార్గెట్ని కనుక రీచ్ అయినట్లయితే దెన్ అక్కడ మనకు డేటా అనేది అడుగుతుండు, అంటే ఎట్లా ఉంటుంది అనేది. సో ప్రాబబిలిటీ గోల్ కనుక తీసుకుంటే 1/2 వంతు చేయగలడు, అంటే అతను చేయలేని సంభావ్యత చేయగలడు అంటే ఏ 1/2. సో చేయలేనిదంతా ఏ 1/2. అండ్ సేమ్ అట్లనే బీ కన్నా తీసుకుంటే 2/3 వంతు చేయగలుగుతుంది, అంటే 2/3 వంతులు, మిగిలిందంతా 1/3 వంతు చేయలేరు. అండ్ సేమ్ అట్లనే సి కన్నా తీసుకుంటే 3/4 అంటే చేయలేనిదంతా 1/4. ఓకేనా, ఈ మనకు కావాల్సినటువంటి డేటా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా వీళ్ళు ముగ్గురు ఒకేసారి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మనకు అక్కడ 3 అంటే ఫస్ట్ పర్సన్ పార్టిసిపేట్ చేస్తే సెకండ్ పర్సన్ సక్సెస్ సాధించలేడు, థర్డ్ పర్సన్ సక్సెస్ సాధించలేడు. ఒకవేళ సెకండ్ పర్సన్ సక్సెస్ సాధిస్తే మిగిలిన ఇద్దరు, అండ్ సేమ్ అట్లనే థర్డ్. ఓకేనా, సో ఏ బి సి. సో ఇక్కడ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఏ అంటే ఎంత 1/2, బి 1/3, సి 1/4 అండ్ ప్లస్. సో ఏ 1/2, బి 2/3, సి 1/4. ఇక్కడ 2 క్యాన్సల్. అండ్ ఏ డాష్ 1/2, బి 1/3 అండ్ నెక్స్ట్ సి సక్సెస్ సాధించాడు కాబట్టి 3/4, 3 క్యాన్సల్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, 6 మూల 12, 1/24, 1/12, 4 2 8, 1/8. సో వీటన్నిటి ఒక కాసా కట్టుకుంటే మనకు 24 వస్తుంది, పైన మనకు 6 వస్తుంది, 1/4. ఆప్షన్ డి. ఓకేనా, సో వాళ్ళ ముగ్గురు కనుక ప్రాపర్గా పనిచేయగలిగిన వాళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క షూటింగ్ పోటీలో పాల్గొంటే మాత్రం వాళ్ళ యొక్క డేటా వచ్చేసి 1/4 వంతు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 black, 1 red and 1 green die are thrown together. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్. ఓకేనా, మూడు డైలు ఒకేసారి ఎగరవేయడం జరిగింది. సో ఒక్కొక్క డైలో మనకు 6 నెంబర్లు ఉంటాయి, 2 డైలు 6. సో మొత్తం 3 కలుపుకుంటే మనకు 216, 6 క్యూబ్. సో కాంబినేషన్స్ 216 కాంబినేషన్స్ మనకు అక్కడ జనరేట్ అవ్వచ్చు, అంటే 1 1 1 1 1 2 1 1 3 1 1 4 అట్లా. నెక్స్ట్ 1 2 1 1 2 2 1 2 3 అండ్ నెక్స్ట్ 1 2 4 అట్లా ఇట్లా మనం 216 కాంబినేషన్లు రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటుండు, యొక్క అందులో ఉన్నటువంటి సంఖ్యల మొత్తం అనేది, ఓకేనా, ఒకసారి ఎగరేసి వచ్చినటువంటి ఈ యొక్క 3 సంఖ్యల మొత్తం అనేది 17 కంటే ఎక్కువ ఉండాలంట, లేదా 17. ఇదెంత 3, ఇదెంత 4, ఇదెంత 5, ఇదెంత 6. సో మనకు 17 ఉండాలంటే చూడండి ఫ్రెండ్స్, ఒక సంఖ్య 6 తీసుకుంటే ఇంకా 2 ఏం కావాలి, ఇంకోటి కూడా 6 తీసుకుంటే ఇంకోటి 5, 6 6 5 అండ్ నెక్స్ట్ ఇంకోటి 5 6 6 అండ్ ఇంకోటి తీసుకుంటా మధ్యలో 6 5 6, ఎందుకంటే 6 6 12 5 17. ఓకేనా, ఇంకోటి 6 6 6. సో ఫస్ట్ సారి ఎగరేసినప్పుడు మొదటి 6, రెండోది 6, మూడోది 5 పడ్డది, ఇంకోసారి ఏమి ఇది 5 పడ్డది, ఫస్ట్ది 5 పడ్డది, తర్వాత 2 6 6 పడ్డాయి, తర్వాతనేమో మధ్యది 5 పడ్డది, తర్వాతనేమో 3 6లు పడ్డాయి. సో ఇది 17, ఇది 17, ఇది 17, ఇది 18.
సో 6 కంటే పెద్ద నెంబర్ లేదు అంటే ఎన్ని ఉన్నాయి 4 పడే అవకాశం ఉంది. మొత్తమే 216. సో క్యాలిక్యులేషన్ చేసేయండి. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 1/54. 1/54. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద సమ్ బీయింగ్ 10 వెన్ ఏ డై ఆర్ థ్రోన్ 2 times ర్యాండమ్లీ. ఒకేసారి మనకు కాకుండా 2 times ఒకే పాచికని ఎగరేస్తే వాటి యొక్క మొత్తం 10 అంట. సో చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 2 డైలు అనుకున్నా ఒకే డై 2 సార్లు ఎగరేసినా మనకు వచ్చే కాంబినేషన్స్ ఒకసారి 2 ఒకసారి 4 పడ్డది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది. మనకు 10 కావాలంటే ఏం చేయాలి 4 6 అండ్ ఇంకా 6 4 5 5 కాబట్టి 3 5. సో ఇంకేమైనా సెట్ అయితే ఇంకేం సెట్ కావు కాబట్టి మొత్తం 3. సో 2 సార్లు ఎగరేస్తుంది కాబట్టి 6 6ల 36. సో 3/36 దట్ ఈక్వల్స్ టు 12. 1/12 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ ఆర్బిఎఫ్ ఎస్ఏ లెవెల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ టు రిమూవ్ ఫేస్ కార్డ్ ఫ్రమ్ కార్డింగ్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఫేస్ కార్డ్ అడిగిండు. ఓకేనా, కార్డులు ఉంటాయి కదా, పే కార్డ్ ఆడతారు కదా, సో దానిలో ఫేస్ కార్డ్ నుంచి ఫేస్ కార్డ్ గురించి అడిగిండు. సో ఫేస్ కార్డ్ గురించి చూద్దాం. సో మనకు ఉన్నటువంటి మొత్తం కార్డులు, సో పే కార్డులు ఉండేటటువంటి కార్డులు మొత్తం 52. దాంట్లో ఫేస్ కార్డ్స్ ఉండేవి 12. సో 12/52 4 ఎందులో పోతుంది 4 3 4 13. సో 3/13. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో పే కార్డు గురించి, డైస్ గురించి, కాయిన్స్ గురించి ఎక్కువసార్లు అయితే ఎగ్జామ్లో రావడం జరిగింది. 2 ఏస్ అవుట్ ఆఫ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబబిలిటీ కెన్ బి. సో ఇక్కడ మనకు ఏస్ అడిగిండు. ఓకేనా, ఏస్ గురించి అడిగిండు. సో కార్డులో ఏస్ కార్డ్ అనేది, సో ఏస్ కార్డులు అన్నీ మనకు 4 కార్డులు ఉంటాయి. 4 మొత్తం కార్డులు 52. ఇందాకనే చేసినాం కదా 1/13. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్ 100 పెన్స్ అవుట్ ఆఫ్ విచ్ 8 ఆర్ డిఫెక్టివ్. సో ఉన్నటువంటి 100 పెన్నుల్లో 8 డిఫెక్టివ్. ఒక పెన్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ పెన్ ఈజ్ నాట్ ఫెయిల్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 100 పెన్స్ ఉన్నాయి. అయితే దాంట్లో 8 డిఫెక్టివ్. అయితే ఒక పెన్ బయటకు తీస్తే అది డిఫెక్ట్ అయింది కాదు అని అడుగుతుండు. సో డిఫెక్ట్ అయింది తీసేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది కదా. సో చూడండి, సో ఉన్నటువంటి మొత్తం పెన్నులు 100, డిఫెక్ట్ అయినవి 8. సో డిఫెక్ట్ కానీ 92. సో తీసేటటువంటి పెన్నులలో ఈ 92లోంచి ఉండాలి 100 పెన్నుల్లో 92 ఉన్నటువంటి మంచి పెన్నుల్లోంచి ఒక పెన్ను కావాలి కాబట్టి ఇది ఎందులో పోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 4లో క్యాన్సిల్ అయితే తొందరగా అయిపోతుంది, 2తో అయితే ఇట్ టేక్స్ మచ్ టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాక్స్ కంటైన్ 3 వైట్ కుషన్స్, 4 రెడ్ కుషన్స్, 5 బ్లూ కుషన్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 1 వైట్ ఆర్ బ్లూ కుషన్. సో ఇక్కడ మనకు ఒక వైట్ కానీ ఒక బ్లూ కుషన్ కానీ సెలెక్ట్ చేయమంటుండు. సో ఉన్నటువంటి మొత్తం కన్నా తీసుకుంటే వైట్ 3 ఉన్నాయి, రెడ్ 4 ఉన్నాయి, బ్లూ కన్నా తీసుకుంటే 5 ఉన్నాయి. సో వీటన్నిటిని సెట్ చేయమంటుండు కదా. ప్రాబబిలిటీ కన్నా తీసుకుంటే ఫేవరబుల్ బై టోటల్ ఎలిమెంట్. సో మొత్తం 5 4 9 3 12. సో 12లోంచి ఏదైనా ఒకటి 1 15 12 C1. సో 12 C1 అనేది మనకు టోటల్. సో మొత్తం ఉన్నాయి 12 ఉన్నాయి. 12లోంచి ఒకటి పిక్ చేయాలి. దాంట్లో మనకు అడిగింది ఏంది వైట్ కానీ బ్లూ కానీ. సో మనకు పైన వచ్చేసి ఇది కానీ ఇది కానీ అంటుండు కాబట్టి 3C1 ప్లస్ లేదా అన్నాడు కాబట్టి ప్లస్ 5C1 బై 12C1. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయితేనేమో ఈ యొక్క 3 వైట్లోంచి ఒకటి లేదా ఈ యొక్క 5లోంచి ఒకటి, మొత్తం ఉన్నటువంటి 12లోంచి ఒకటి తీయాలి ఎటుబడి. సో 3 ఫ్యాక్టోరియల్ 3 - 1 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమవుతుంది 1 ప్లస్, ఎందుకంటే 3లోంచి ఒకటి పోతే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5C1. సో సేమ్ అట్లనే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ ఇదేమవుతుంది 5 - 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ ఏమవుతుంది 1 ఫ్యాక్టోరియల్కి 1 అండ్ సేమ్ అట్లా కింద 12 ఫ్యాక్టోరియల్ బై 12 ఇంటూ 12లోంచి 1 పోతే 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు, ఇది క్యాన్సల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, ఇది క్యాన్సల్. 12 ఇంటూ 11 ఫ్యాక్టోరియల్, ఇది క్యాన్సల్. సో మనకు పైన మిగిలింది ఏంది 5 3 ఎంత ఫ్రెండ్స్ 8/12. కింద ఉన్నటువంటి 12, ఇది 2లా ఇది 3లా. సో 2/3. సో 2/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్
వాట్ ఆర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ కమింగ్ హెడ్. సో ఒక కాయిన్ కనుక తీసుకుంటే దానికి ఒక హెడ్ ఉంటుంది, ఒక టేల్ ఉంటుంది. టోటల్ ఉండేవి 2. సో ఓన్లీ హెడ్ కావాలంటే హెడ్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, 1/, టోటల్ సంభావ్యత 2, ద ప్రాబబిలిటీ ఈస్ 1/2. దట్స్ ఇట్. సో కాయిన్ ఎగరేసినప్పుడు మనకు కేవలం ఒక టేల్ కానీ ఒక హెడ్ కానీ, హెడ్ రావాలంటే సగం శాతమే ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద డేటా 9, 5, 9, 3, 4, 7, 8, 4, 8, 9, 5, 9. సో దీని యొక్క రేంజ్ని కనుక్కోమంటుండు. సో రేంజ్ అంటే ఎప్పుడైనా కూడా లీస్ట్ టు హైయెస్ట్. సో ఆ మధ్యలో ఉండే దాన్ని మనం రేంజ్ అంటాం. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. 3, 4. సో లీస్ట్ వచ్చేసి 3, హైయెస్ట్ వచ్చేసి 9 ఉంది, 10 లేదు కదా. సో డైరెక్ట్ అదే ఇంప్లిమెంట్ చేద్దాం. 3 to 9, దట్ మీన్స్ 9లోంచి 3 తీసేసి ఏమవుతుంది, 6. సో దిస్ ఈజ్ ద రేంజ్. ఈ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ దేని యొక్క పరిధిలో ఉన్నాయి, 3 నుంచి 9 మధ్యలో ఉన్నాయి. ఓకేనా, దట్ ఈజ్ అవర్ డేటా. సో ఇక్కడతోటి ఈ యొక్క వీడియో ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా ఇప్పటికే ఇచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మోస్ట్లీ ఇంకా 2 క్లాసెస్లో మనకి యొక్క స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోతుంది. అయితే మీకు మొత్తం డేటాని 2 to 3 క్లాసెస్లోనే ఫినిష్ చేయాలనుకున్నాం. కాకపోతే కాన్సెప్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఇక ముందు వచ్చేటటువంటి క్లాసెస్ కానీ చాలా క్లమ్జీ అండ్ అదేవిధంగా మోస్ట్ కన్ఫ్యూజింగ్ అవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాబట్టి మీరు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టినే మీకు డీటెయిల్గా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి వీడియోని కనీసం అంటే 4 to 5 టైమ్స్ చూడండి, నష్టమేం లేదు. ఎన్ని ఎక్కువసార్లు చూస్తే అంత ఎక్కువగా మీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా రివిజన్ చేసుకోండి మ్యాథ్స్ మొత్తం. అండ్ అదేవిధంగా జిఎస్ రిపీట్ చేసుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పటికే మనకు 500+ లెసన్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.